నాకు అధికారం అనేది నాకు అంతిమ లక్ష్యం కాదు, మార్పు అనేది అంతిమ లక్ష్యం, సామాజిక న్యాయం అంతిమ లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళు నువ్వు సీఎం అవ్వాలి, సీఎం ఎలా అవుతుంటే నేను సీఎం అవ్వాలి అని మీరు ఎందుకు అనుకుంటే నేను సమస్యలపైన పోరాటం చేయడానికి వచ్చాను. ఆ భాగంలో సీఎం అయితే అవ్వచ్చు కాక, కానీ మీకు సమస్యలకు అండగా నిలబడటానికి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను పనులు చేయనని ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యేలు మాట్లాడితే ఏం చేస్తాం, గాలి రౌడీలు మాట్లాడితే ఏం చేస్తాం? ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, మీరు సమస్యలకి పరిష్కారం చేయకపోతే చేయకపోండి, మీరు మాట ఇచ్చి 2.5 నెలల తర్వాత మీరు మాట్లాడకపోతే సరే మేము అర్థం చేసుకుంటాం. ఈ రౌడీ ఎమ్మెల్యేల చేత గాలి రౌడీల చేత వీధి రౌడీల చేత తిట్టిస్తే మటుకు తాట తీసుకొచ్చో కింద కూర్చోబెట్టంగా. రాజకీయాల్లోకి రావడానికి కూడా విసుగు ఏంటంటే న్యాయం జరగదు, సామాజిక న్యాయం జరగదు, సమస్యలు ఉంటాయి, ఒక్కళ్ళు మాట్లాడరు. అధికార పక్షం ఒక మాట మాట్లాడుద్ది, అధికారంలో రాకపోతే ఇంకో మాట మాట్లాడుద్ది. పోయిన అధికార పక్షం ప్రతిపక్షంలో కూర్చొని మళ్ళీ అధికార పక్షం తిరిగి కూర్చుంటే మళ్ళీ న్యాయం చేయరు. మరి మాట్లాడేవాడు ఎవడంటే, అందుకనే మూడో పక్షం ఒకటి రావాలి ఖచ్చితంగా, అది జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.